బావ మరదలు లవ్ స్టోరీ కథలోకి వెళ్దామండి. నేను మీ చందు. ఇది నేను 24 ఏజ్ లో ఉన్నప్పుడు జరిగింది. ఇక్కడే చెన్నైలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఫస్ట్ ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాను. నా ఫిజిక్ విషయానికి వస్తే మంచి హైట్, గోధుమ రంగు ఛాయ, ఇంకా ఎలాంటి ఆడదానైనా సంతృప్తి పరచగల మగ సామర్థ్యం నాకు. నేను ఇప్పటి వరకు చాలా మంది అమ్మాయిలకు తిరుగుతుంటా, కానీ ఇక్కడ మీ ముందు తిరుగుతున్నది మాత్రం నా మరదలతో 6 ఏళ్ల క్రితం జరిగిన విషయం. తన పేరు శృతి. ఇంటర్ ఫెయిల్ అయింది, మిషన్ నేర్చుకుంటుంది. తను మా దూరపు బంధువు అత్తకి ఏకైక సంతానం. చిన్నప్పటి నుంచి మా ఇంటికి దగ్గరలో ఉండేవాళ్ళు. తర్వాత చెన్నై వెళ్ళాను. నేను ఎక్కువగా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. దాన్ని బాగా ఆట పట్టించడం చేసేవాడిని. తను కూడా ఎప్పుడు నా చుట్టూతా తిరిగేది. ఏడాది క్రితం నేను చెన్నైలో నా జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మొదట్లో అత్త వాళ్ళు కూడా అక్కడే ఉండడంతో నేను వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. దా- దాంతో శృతి ఎప్పుడు నాతో ఉండి నా గదిలోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేది. నేను కూడా తనని నా పక్కన కూర్చోబెట్టుకుని కుక్క పిల్లని నిమిరినట్టుగా తన జుట్టుని నిమిరేవాడిని. తన మీద నాకు ఎప్పుడు ఎలాంటి తప్పుడు ఆలోచన రాలేదు. ఇక నా కంప్యూటర్ లో తన ఆడుకోవడానికి గేమ్ పెట్టి ఇచ్చేవాడిని. కాకపోతే అందులోనే నేను సీక్రెట్ గా ఉంచిన ఆ ఫైల్స్ ను తను చూస్తున్న విషయాన్ని నేను గమనించలేకపోయాను. తన గురించి చెప్పాలంటే కాస్త బొద్దుగా ముద్దుగా ఉంటుంది. తెల్లని దేహం, నక్షత్రాలు లాంటి కళ్ళు, సూది ముక్కుల ముక్కు, గులాబీ రేకు లాంటి పెదాలు, చిన్నగా ముందుకి పొడుచుకు వచ్చినట్టు ఉన్న సంపదలు. ఇక అసలు విషయానికి వస్తే ఒక రోజు సాయంత్రం మా అత్త మామయ్యతో కలిసి గుడికి వెళ్ళింది. శృతి బయటకు వెళ్ళి కాసేపటి తర్వాత వచ్చింది. నేను తనకు అత్త వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో చెప్పి యథాప్రకారం నా కంప్యూటర్ ఆన్ చేసి తన బుగ్గను నిమిరి ఫ్రిడ్జ్ లో నుంచి ఓ చాక్లెట్ తీసి తనకిచ్చి స్నానం చేద్దామని బాత్రూమ్ లోకి పోయారు. గీజర్ ఆన్ చేసి అంతలోనే ఫోన్ రింగ్ అయితే అలాగే కేవలం టవల్ కట్టుకుని బాల్కానికి పోయి మాట్లాడసాగాను. అలా మాట్లాడుతూ లోపలికి వచ్చి చూశాను. శృతి కంప్యూటర్ ఆడుకోకుండా నా ఐడి కార్డుతో ఆడుకుంటుంది. నా ఫోటోకి మీసాలు గడ్డాలు గీసేయడం చూసి కోతి అంటూ తన గుంటను దిగి బాత్రూమ్ లోకి పోయాను. అప్పుడే కరెంటు పోయింది. భయంతో తను కూడా నాకు కూడా వచ్చేసింది. కరెంటు కోసం ఎదురు చూస్తూ మళ్ళీ ఏదో కాల్ రావడంతో నేను మాట్లాడితే తన వంక యథాలాపంగా చూశాను. తను నా శరీరం వైపు కన్నాపకుండా చూస్తుంది. తన చూసి ప్రభావమే ఏమో గాని నాలో అనుభూతి పొంగింది. నేను ఒక చేతిని శృతి జుట్టులోనికి పోయి ప్రేమగా నీరాను. తను సడన్ గా నా టవల్ ను లాగేసి ఆలోచనతో ఉన్న నా బాడీని చూస్తూ అలా ఉండిపోయింది. నేను తను చేసిన పనికి ఆశ్చర్యపోయాను. తను దాని వంక తీక్షణంగా చూడసాగింది. వెంటనే కాల్ కట్ చేసి తన తలని ఓసారి మొట్టి, పిచ్చి పిల్ల అని ఏంటి అలా చూస్తున్నావు నా టవల్ని అన్నాను. తనేమీ కదలకుండా కళ్ళు పెద్దవి చేసి, బావా నేను ఇంతవరకు ఇంతలా ఉన్న శరీరం చూడలేదు, నీది చాలా అందంగా ఉంది అంది. అలా అంటున్నప్పుడు తన పెదాలు సన్నగా వణుకుతున్నాయి. తన మాటలు వినగానే నాలో భావాలు ఇంకా ఆవేశాన్ని పెరుగుతుంది. నాకు కొంత గర్వంగా అనిపించింది. తను మెల్లగా నా దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద నిలబడి నాలో క్రమంగా వేడి మొదలైంది. నీకు అది నచ్చిందా ఇది అన్నాను. నేను హాస్యంగా తను సమాధానంగా నన్ను తన గుప్పిట బిగించి నెమ్మదిగా నిమరడం చేయడం మొదలెట్టింది. మరో చేత్తో నా నా తొడ వెనుక వైపు పట్టుకుంటూ నేను గాఢంగా ఊపిరి తీస్తూ తన భుజం మీద చెయ్యేసి మెడ మీద ఏళ్లతో పామాను. తను నెమ్మదిగా తలెత్తి నా ముఖంలోకి రుచి కొంటెగా నవ్వింది. అప్పుడు తన కళ్ళలోని వాంఛ కొట్టొచ్చినట్లు కనపడింది. నెమ్మదిగా తన తలని వంచి నా మెడ మీద ఓ ముద్దు పెట్టింది. ఆ సుస్ అంటే నా నోటి నుంచి ఓ వేడి నిటూర్పు వినబడింది. నా నరాలు జివ్వుమన్నాయి. తను ఇంకా నా ఒక ఆరాధనగా చూస్తుంది. నేను తన పొడవాటి జుట్టుతో ఆడుకోవడం మొదలెట్టాను. తనకు చెక్కులు కింద అనిపించింది. మొత్తులకిలా నవ్వేస్తూ మరీ కాస్త ముందుకు జరిగింది. ఇప్పుడు తన పెదాలతో ముద్దు పెడుతూ వెనుక రుద్దుతూ ఉంది. తను మళ్ళీ నా వైపు చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నావా బావా అంటూ ముద్దుల వేగం పెంచసాగింది. నేను తన ఈపును నిమురుతూ ఆ ఈ లవ్ యూ బేబీ అన్నాను. తను మెల్లగా నా మగ చిరులను ముద్దు పెడుతూ
ఆస్వాదిస్తుంది. తర్వాత మెల్లగా నేను తనని నా 2 చేతులతో పైకి లేపి బాత్రూమ్ సీటుపై కూర్చోబెట్టా. తన బట్టలను తీసి తన మెడ మీద ఇచ్చేశా. తను హూ అంటూ చిన్నగా మూలిగింది. తన బాత్ గుడ్లలాంటి కళ్ళను నా వైపు తిప్పి చూసింది. తనని చాలా సేపటి తనని అలా చేసేసరికి నాకు చిన్నగా నవ్వొచ్చింది. టక్కున నవ్వాను. తను కూడా నవ్వుతూ నా ఛాతీ మీద ముద్దులు పెట్టసాగింది. తను కంప్యూటర్లో జరిగి ఆ పేజ్ స్క్రీన్లో తెలియదు కానీ చాలా అద్భుతంగా చేస్తుంది. తన నాలుక నా నరాలను తాకుతుంటే నాలో అణువణువు తమకంతో ఎక్కువైపోతుంది. తరువాత శృతిని బాడీ అంతా ముద్దు పెడితే నా 2 చేతులకు పరిచెత్తా. నేను చేస్తున్న చర్యలకి తన సన్నగా ముందుకు వెళ్ళి దారిని నిన్ను గేమ్స్ ఆడుకోమని నా కంప్యూటర్ ఇస్తే సీక్రెట్‌గా అందులోని ఆ వీడియో చూడ్డం మొదలెట్టావా? ఆహా! అన్నాను. తను నా వంక చూసి చిలిపిగా నవ్వుతూ కన్ను గీటింది. నెమ్మదిగా నన్ను తన అందాలలో పెట్టుకుని ముఖాన్ని ఆస్వాదించడం మొదలెట్టింది. నేను కూడా స్వర్గ అంచుల్లో తేలుతూ ఉన్నా. కాసేపు అలా చేశాక ఛాతీ మీద పంటితో చిన్నగా కొరికింది. ఆహ్! షూ అని అరుస్తూ బేబీ నువ్వు ఆ వీడియోలో గాల్ కన్నా బాగా చేస్తున్నావు అన్నాడు. బదులుగా తను చిన్నగా నవ్వి నా తొడలను తడిమింది. నాకైతే గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది. నేను నెమ్మదిగా తన వీపుని నిమురుతూ నా చేతులను మెల్లగా ముందుకు తెచ్చి తన నా స్వాధీనంలోకి జారిపోతుందనిపించింది. వాటిలో లాలాజలం ద్రావాలు ఊరిపోతున్నాయి. ఏ నరాన్ని కెలిపిందో గాని సర్రున నా కాళ్ళు చితికిపోయేంత వరకు కరెంటు పాకి జివ్వుమని తాక్కొట్టి కట్టాయి. అలా ఇద్దరు స్వర్గ సుఖాల్లో తేలి ఆడుతున్నాం. వెంటనే నాకు ఎందుకో కాళ్ళలో పట్టు తప్పి పడిపోయినట్లు శృతిజుగాన్ని గట్టిగా పట్టుకున్నాను. ఇంతకు ముందు ఎవరితోనో చేశావా అన్నాను. లేదు బావా, ఇదే మొదటిసారి అంది. నేను తనని పైకి లేపి తన ముఖాన్ని నా చేతుల్లోకి తీసుకుని తనను ముద్దాడాను. కాసేపటికి తను మళ్ళీ కావాలనిపిస్తుంది బావా అంది. తను అలా అనగానే నాకు చాలా సంతోషం వేసింది. నువ్వు నేర్చం నా గర్ల్ ఫ్రెండ్ కన్నా నువ్వే సూపర్ గా చేశావు అని తనని గట్టిగా కౌగిలించుకొని బెడ్రూమ్ దగ్గరికి నడిచాను. డోర్ బెల్ ఉందండి. అత్త మామయ్య వచ్చేశారు. నేను వెంటనే కంగారుగా టవల్ పట్టుకుని బాత్రూమ్ లో దిగిపోయాను. శృతి వెళ్ళి తలుపు తీసింది. వాళ్ళకేం అనుమానం రాకపోవడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. అలా రెండోసారి కార్యాన్ని చేయడానికి మాకు నిర్దిష్టం ఏర్పడింది. ఆ తర్వాత నేను అక్కడికి దగ్గరలో ఓ ఫ్లాట్ తీసుకోవడం, దాంతో అమ్మా నాన్నలు కూడా నా దగ్గరికి వచ్చేయడం చకచకా జరిగిపోయి ఇక అప్పటి నుంచి శృతితో ఏకాంతంగా గడిపే సమయమే దొరకడం లేదు. తను మాత్రం నన్ను అప్పుడప్పుడు తన ఇంటికేంటి చాటుగా తన సౌందర్యాన్ని చూపించి రెచ్చగొట్టడం మొదలెట్టింది. నాకు గాని సమయం చిక్కితేనా దాని అందాన్ని బాగా ఆస్వాదించేవాడిని.